కరెంటు ఛార్జీల విషయంలో బాదుడే బాదుడు అనే విధంగా ఏపీ ప్రభుత్వం తయారైందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు మాట తప్పి తన నిజ స్వరూపం బయట పెట్టుకున్నారని అన్నారు. ఈ 6 నెలల్లో 15,485 కోట్ల రూపాయల మేర ప్రజలపై విద్యుత్ భారం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయలేక అనధికార విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ప్రజల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందని మేరుగు నాగార్జున పేర్కొన్నారు. త్రికారణ శుద్ధితో ఎన్నికలప్పుడైతే ఓట్లైన తమ్ముళ్ళు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను, తగ్గిస్తా, నేను గ్యారంటీ ఎన్నికల ముందు అన్ని మాయమాటలు చెప్పి అన్ని వర్గాలకు వరాలు గుప్పించి అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిన తర్వాత పూర్తిగా మాట తప్పి తన నిజస్వరూపాన్ని బయట పెడతా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణం అంటే సూపర్ 6 అన్నాడు. మరి ఆ 6లు ఎక్కడికి వెళ్ళినాయో, ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కేశారు. ఒక్క హామీ మీద కూడా త్రికరణ శుద్ధితో ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి ఎక్కడా లేదు. వేసవకాలంలో ఇప్పుడే ఇట్లా ఉంది, ఇంత నడ్డి విరుస్తూ ఉన్నారు. వేసవకాలం వస్తే ఈ ప్రజలు ఇంకా ఎంత మోసపోతారో, ఎంత కట్టాల్సి వస్తుందో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. చంద్రబాబు నాయుడు గారు లాగా హామీలు ఇవ్వటం, చేతులెట్టేయడం, పారిపోవటం, దాన్ని పుంకాలుగా తప్పులు వేరే పేపర్లో రాయించటం అది కాదు కావాల్సింది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించిన నాయకుడు కాబట్టే నువ్వు 13,255 కోట్లు సబ్సిడీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 47,800 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారు. ఎన్నికలప్పుడైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా